వడ ఇడ్లీ అయితే ఇచ్చారు. సో ఇడ్లీ. సో ఫ్రెండ్స్ ఇవాళ అయితే మనం మధురవనం రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఇక్కడ చూసుకుంటే ఇవాళ ఆఫర్ అయితే ఉంది. కొత్తగా ఫ్రాంచైజ్ అయితే ఓపెన్ చేస్తారు. ఇంకా చూసుకుంటే మిగిలిన చాలా ప్లేసెస్ అయితే ఉంది. జయనగర్ ఇంకా చూసుకుంటే వచ్చేసరికి చాలా బ్రాంచెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకి దొడ్డమంగళ కొత్తగా అయితే ఓపెన్ చేశారు. సో 2 days మనకి ఫ్రీ టిఫిన్ ఆఫర్ అయితే ఉంది. ఓన్లీ ఇంకా వెజ్ నాన్ టిఫిన్ ఆఫర్ ఉంది. అసలు ఏంటి ఇక్కడ లంచ్ ఇంకా అన్నీ కూడా అయితే ఉన్నాయి. సో అసలు ఏంటి ఆ టిఫిన్స్ మరి లంచ్ అన్నీ కూడా టేస్ట్ అయితే చూసేద్దాం. మరి వచ్చేయండి. సో చూసుకుని వెళ్ళారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిఫిన్స్ అండ్ ఇంకా లంచ్ అన్నీ కూడా ఉన్నాయి. సో నేను మార్నింగ్ అయితే వచ్చాను కాబట్టి ఇక్కడ చూసుకుంటే మన టిఫిన్స్ అయితే మీకు వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు కూడా టేస్ట్ అయితే చూస్తాను. తెలిసిందే కదా నేను ఎప్పుడు నాన్ వెజ్ తింటాను. సో నాన్ వెజ్ నేను చెప్తాను. వెజ్ అయితే నేను చెప్తున్నాను. చెప్పు నీకు వెజ్ ఏం పెట్టారు టిఫిన్? ఓకే, ఈ ప్లేట్స్ చూసుకుంటే కనుక ఇడ్లీ వడకి నాకైతే సాంబార్ అయితే ఇచ్చారు. ఇంకా నాన్ వెజ్కి వచ్చేసరికి మటన్ ఆర్ చికెన్ ఏదో ఒకటి అనమాట. సో ముందుగా స్వీట్ అయితే తిన్నాను. నాకు జీడిపప్పులు వచ్చినాయి. జీడిపప్పు స్వీట్లో అగ్గి అండ్ ఇంకా క్యాష్యూ ఫ్లేవర్ అంతా కూడా బాగుంది. క్యారెట్ హల్వా కొంచెం మరీ బయట దాన్ని పెంచకుండా ఏదో ఇంట్లో చేసుకున్న టేస్ట్ అయితే ఉంది. నాన్ వెజ్కి వచ్చేటప్పటికైతే మటన్ ఆర్ చికెన్ ఏదో ఒకటి ఇస్తారు కర్రీ. ఇంకా అలాగే ఇది వచ్చేసి పూరీకి 2 పూరీ కర్రీ ఇచ్చారు. అలానే ఇది వచ్చేసి ఇంకా గారి సాంబార్ అనమాట. సాంబార్ తిప్పేది. ఇంకా ఇది వచ్చేసి నేను ఎప్పుడు ఇప్పటిదాకా టేస్ట్ చేయలేదు. వీడి కూడా చేయలేదంట. ఇది వచ్చేసి ఇడియప్పం. దీంట్లో కోకోనట్ మిల్క్ కలుపుకుని ఈ మటన్ కర్రీతో తినాలంట. నాకు తెలీదు. బోటి కర్రీ ఇది. ఓకే, ఇంకా ఇది వచ్చేసి మనం పెరుగావడం అంటాం ఇక్కడ పెట్టేసరికి. ఇవన్నీ చూస్తే నాకు నోరు ఊరిపోతుంది. లేట్ చేయకుండా లాగింగ్ చేద్దాం ఒకటి నాన్ వెజ్. సో చికెన్ కర్రీ నేను చూసుకుంటే మటన్ బోటి 2 కూడా అయితే పెట్టారు. కొన్ని రెండింటిలో ఏదైనా తీసుకోవచ్చు. ఏదో ఒకటి ఫ్రెంచ్ 2 అయితే పెట్టాను ఇక్కడ. నేను చూసుకుంటే ఓకే నాన్ వెజ్ స్టార్ట్ చేద్దాం. వెజ్ నువ్వు తీసుకొని అవద్దు. నేను కర్డే తిన్నాను. లేదు. సో టేస్ట్ అయితే చూసేద్దాం ఒకటి. సో ఫ్రీ టిఫిన్ ఆఫర్ సందర్భంగా మనకి వడ షుగర్ చిట్టి వడ. నేను చూసుకుంటే ఇడ్లీ అయితే ఇచ్చారు. సో ఇడ్లీ విత్ కర్రీ కాంబినేషన్ నేను చికెన్ ఆర్ మటన్ ఏంటంటే అండ్ ఇంకా స్వీట్ అయితే పెట్టారు. సో టేస్ట్ అయితే చూసేద్దాం. నీకేం పెట్టారు ఇప్పుడు? సేమ్ 2 ఇడ్లీ 1 వడ, అలానే నాన్ వెజ్ కర్రీ బదులు సాంబార్, 2 చట్నీ, 1 స్వీట్. చూద్దాం. సో ముందుగా గారె తిందాం. నాకు గారె ఇష్టం కాబట్టి ఇక్కడ వడ అంటారు. తమిళనాడులో వడ అంటారు. మన తెలుగులో గారె అయితే అంటాం. సో టేస్ట్ చూద్దాం. సేమ్ నేను కూడా బోటి ఉంది కాబట్టి నేను బోటి అయితే తింటాను. నేను కొబ్బరి పచ్చడితో అయితే తింటాను. సూపర్. నీకన్నా నాది బోటి టేస్ట్ ఉంది. నాకైతే ఇక్కడెక్కడ కూడా కొబ్బరి పచ్చడి అయితే అసలు ఎక్కడా దొరకట్లేదు. అంటే దొరుకుతుంది. నేను ఎక్కడ టిఫిన్ చేసినా కానీ బయట షాప్స్లో కొబ్బరి పచ్చడిలో పల్లీలు కలిపేసి పల్లీ చట్నీ లాగా చేసేస్తున్నారు. నేను అసలు పల్లీ చట్నీ అయితే తిన్నా. నాకు కొబ్బరి పచ్చడి అంటేనే ఇష్టం. ఇక్కడ ఇది ప్యూర్ కొబ్బరి పచ్చడి అనమాట. బోటి బాగా ఉడికింది. బోటి టేస్ట్ చాలా అయితే నాకు చాలా బాగుంది. అండ్ ఇంకా ఇడ్లీ ఇంటి కూడా బాగుంది. కొబ్బరి చట్నీ ఇంకా టమాటా చట్నీ అయితే ఉంది. సూపర్. ఇడ్లీ విత్ బోటీ తిన్నాం. బోటీలు ఏదైనా తినచ్చు. ఇడ్లీ ఒక్క అది ఏమన్నా బోటీ అనిపిస్తున్నారు. ఇప్పుడు మనం ఇడ్లీ విత్ సాంబార్ అయితే తిన్నాము. యాక్చువల్గా నాకు మన ఆంధ్ర రవ్వ ఇడ్లీ అంటే చాలా ఇష్టము. కానీ ఇక్కడైతే ఇప్పుడు తమిళనాడు స్టైల్ ఇడ్లీ నేను ట్రై చేస్తున్నాను. ఇడ్లీ ఏమో కానీ అంటే ఇడ్లీ నాకు రవ్వ ఇడ్లీ అంటేనే బాగా ఇష్టము. కాబట్టి ఇది కూడా వేరే స్టైల్లో బాగుంది. కానీ సాంబార్ మాత్రం సూపర్. తమిళనాడు సాంబార్ అంటారు కానీ సాంబార్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మా పీజీలో పెడతాడు సాంబారు. అది దేనికి పనికిరాదు. సో ఈ టైప్ చూసుకుంటే టేస్ట్ అయితే బాగా నచ్చింది. కొబ్బరి పాలు అండ్ చూసుకుంటే బోటిగా 2 కాంబినేషన్. ఇది చెప్పాం సూపర్ అనమాట. బాగా నచ్చింది. నీకు పూరి కూడా
బాగుంది. పూరి కర్రీ కూడా బాగుంది. అంటే కొన్ని చోట్ల బాగోదు కదా, కానీ ఇక్కడ బాగుంది. ఆ టేస్ట్ అది కూడా బాగుంది. ఓకే, నేనైతే నెక్స్ట్ వచ్చేసి కనుక ఇది చూస్తున్నారు కదా, గుండు పొంగడాలు అనమాట. ఇది టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సరే, వేడివేడిగా ఉన్నాయి. టమాటో చట్నీ అయితే ఇచ్చారు. టమాటో చట్నీ చాలా బాగుంది. నా బోటే బాగుంది. నేను టమాటా చట్నీ నా బోటే బాగుంది. ఇక్కడ ప్యూర్ కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ, సాంబార్, ఆ మూడికి ముందు ఆ బోటి చికెన్ కర్రీ నాకు అవసరమే లేదు. సో ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మనకి ఇడియప్పం విత్ బోటి కర్రీ అయితే ఉంది. ఇంకా కొబ్బరి పాలు అయితే పెట్టారు చూడండి. అయితే చూసారుగా వెనకాల ఉండేది. సో ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ చేద్దాం ఎలా అయిందో. ఈ లోపు మనం చేస్తే చూద్దాం. ఇప్పుడు ఇడియప్పం వచ్చేసరికి మనకి కొబ్బరి పాలు అయితే ఇస్తారు. సరే, ఇది కొబ్బరి పాలు. ఇంకా హాయ్, ఈ కొబ్బరి పాలు నేను చూసుకుంటే బోటి కర్రీ. సో ఇప్పుడు కొబ్బరి పాలు ఎలా వేసుకుని వెల్కమ్ సౌర్ ఇడియప్పం. చూసారు కదా చల్లగా ఎలా ఉందో, చేసేది చూద్దాం. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తాను ఇది. వీడికి ఇడియప్పం తినడం అయితే రాదు. అక్కడ ఆయన అడిగితే ఎలా తినాలని అంటే అప్పుడు చెప్పారు ఆయన. ఎలాగైనా అన్నీ కలుగుతుంది. నా కర్రీ అయితే బాగా నచ్చింది. ఫస్ట్ టైం నాకు ఛానల్ అయింది చూడండి కర్రీ తిని. బాగుంది. నూడిల్స్ లాగా, అన్నం నూడిల్స్ లాగా బాగుంది. సూపర్. పూరి కూడా నైస్. సో పూరి తన కూడా తిన్నది. అన్ని తానే నేను కూడా చెప్తాను. అదే ఇంకో బుక్ నేను తింటాను. నాన్ వెజ్ వెజ్ సపరేట్ అన్నప్పుడు వెజ్ మాత్రమే ఒకరు చెప్పాలి, నాన్ వెజ్ మాత్రమే ఒకరు చెప్పాలి. ఇడియప్పం తిన్నానా లేదు కదా. బాగుంది. ఇప్పుడు ఇడియప్పం నేను తిన్నానా, అది నీ ఇష్టం. అది నాన్ వెజ్ నువ్వు తినలేదు, నువ్వు నాన్ వెజ్ నువ్వు తిన్నావు, నేనైతే తిన్నాను. నా చెప్తాను వెజ్ బాగాలేదని ఒకరు తినకూడదు. అప్పుడు వెజ్ బాగుంది, పూరి బాగుంది. పూరి వెజ్ బాగుంది. సూపర్. పూరి బాగుంది. ఓకే, ఇప్పుడు నేనైతే కనుక గారి విత్ సాంబార్ టిప్ అయితే తినబోతున్నాను. అది వడ అంటారు ఇక్కడ. నైస్. The food, like how you felt, what you ate, what you like it. So we had idli with chicken curry, idli with boti curry, and idiyappam with paya, idiyappam with coconut milk. Okay. Everything is awesome. We didn't find this taste ever in this area because I was searching for this Madurai taste food because we are from Tamil Nadu. Okay. So we were searching for this kind of food, but we couldn't able to find it anywhere else. So this and also the breakfast we did not get anywhere. We have non-veg kind because in Bangalore everywhere it's only veg. Yeah, veg. So here it is very very nice and the taste itself is really good. Okay. And everything seems to be very fresh. So that is the main thing. Okay. And so we ordered some more. Like we ordered for dosa. We are yet to try that. Okay. Also we asked for some more menus and service also very good here. Hospitality is also very very nice. Okay. Yeah. Thank you. So the Madurai brings exact Madurai flavor into Bangalore. So it is kind of one of my favorite food place in Bangalore. I used to try lunch and dinner, different flavors of parota. If you take it from Kuttu to whatever the parota you get in Tamil Nadu, the same you can get it in Bangalore in this hotel only. You can't get it in other place.
biryani, like you can get the actual Jeera Samba Madurai flavor here. One of the most delicious food here is the Jeegardanda, which gives actual flavor of Jeegardanda here. It's not any condented flavor. It's the pure original. You can get it. So here they now started the breakfast as well. So they given some offer. So we are came here to try it. We are trying it idli, chicken curry, idli with the boti. Now we are trying idiyappam with our article paya. It's tasty. Okay, thank you. Where are you from? Tamil Nadu? Nearby Madurai. Nearby Madurai. என்ன நல்லா இருக்கும், நீங்கள் என்ன சாப்பிட்றோம்? தமிழ்நாடு சாப்பாடு மாதிரி இங்கே பெங்களூரில் வந்து கிடச்சது. நாங்கள் தேடிட்டே இருந்தோம். வீட்டில் சாப்பிட்ட மாதிரி ஹோமியாக இருந்துச்சு. வடை வந்து நல்லா சாஃப்டாக இருந்துச்சு. இட்லியும் நம்ம வீட்டில் செஞ்ச இட்லி மாதிரியே இருந்துச்சு. கார சட்னி சூப்பராக இருந்துச்சு. பொடி வந்து அசல் வீட்டில் அம்மா செஞ்ச மாதிரியே இருந்துச்சு. எல்லாமே ரொம்ப திருப்தியாக இருந்துச்சு. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ చూసారు కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మన టిఫిన్ అన్ని కూడా టేస్ట్ చేస్తాను. నాకైతే బాగా నచ్చింది, వెజ్ అండ్ నాన్ వెజ్. సో మీరు కనుక బెంగళూరు ఉంటే తప్పకుండా తమిళనాడు సైడ్ తినాలనుకుంటే తప్పకుండా ఇక్కడికైతే రండి. టేస్ట్ అన్ని కూడా బాగున్నాయి. లొకేషన్ వచ్చేసరికి సజ్జపూర్ రోడ్, మెయిన్ రోడ్ పక్కనే మనకి ఐసిఐసిఐ బ్యాంక్ ఆఫ్ పైన అయితే ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ చంటి ఫ్రమ్ చంటి టెక్ ట్రావెల్ అండ్ సైనింగ్ ఆఫ్. బాయ్.